హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. పొద్దుగల్లా అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారు. మా బుడ్డదానికి ఏదో ఒకటి చేతులు ఉండాలి, లేకపోతే ఏడుస్తుంది. ఏవైనా బట్టలే కానివ్వండి, ఆడుకోవటానికి కానివ్వండి, ఏదో ఒకటి చేతిలో అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజు అయితే మా పెద్దోనికి స్కూల్ లాస్ట్ డే. స్కూల్లో అయితే ప్రోగ్రామ్ ఉంది. నేనేమో యూనిఫామ్ ఉతకలేదు, అందుకే ఉదయం లేవగానే ఫస్ట్ అయితే ఎల్లో కలర్ యూనిఫామ్ ఉంటుంది, అదైతే ఉతికేసాను. కాసేపటికి ఎల్లో కాదు వైట్ అని తెలిసింది. మళ్ళీ వైట్ ఉతికేసి ఫ్యాన్ దగ్గర అయితే ఆరేసాను. కాసేపటికి ఫోన్లో చూస్తేనేమో ప్రోగ్రామ్ ఏమో ఈవినింగ్ అంట, ఈవినింగ్ 4కి స్టార్ట్ అవుతుందంట. ఇంకోటి సివిల్ డ్రెస్. నేనేమో ఆరుతుందో లేదోనని ఉదయాన్నే తొందరగా ఉతికేసి ఫ్యాన్ దగ్గర క్లిప్స్ పెట్టి మరీ ఆరేసా. ఇక్కడ చూస్తుంటే మీకేమైనా అనిపిస్తుందా అంటే చిన్నప్పుడు రెండు కొండల మధ్యలో సూర్యుడిని గీస్తాం కదా, సేమ్ ఇక్కడ చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. అటు ఇటు చెట్లు, మధ్యలో సూర్యుడు. జర్నీలో ఉండటం వల్ల ఎవరి కామెంట్స్ కి కూడా రిప్లై ఇవ్వలేకపోయాను. అందరికీ కూడా సారీ. ఈ రోజైతే ఈవినింగ్ ఊరికి బయలుదేరాలి, అందుకే ఉదయం నుంచే పనులన్నీ తొందరగా చేసుకుంటున్నాను. ఈవినింగ్ కనుక లేట్ చేసినాం అనుకోండి మళ్ళీ అక్షింతలు పడతాయి. ఇన్ని చెట్లు ఉన్నా కూడా ఒక్కటి కూడా ఊగదు. అసలు ఎంత ఉబ్బరిస్తుందో. చెట్లు కనుక మంచి ఊగినాయి అనుకో, మనకి ఫ్యాన్లు కూడా అవసరం లేదు, వాటికేమో ఊగే ఇంట్రెస్ట్ లేదు. కొంతమంది అనుకుంటారు కూడా ఈ ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది పిల్లలతోని, అంత కష్టపడుతూ ఇక్కడే ఉండటం ఎందుకు, వేరే దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు. మా ఆయనకి ఊరొదిలి ఎక్కడికి వెళ్ళటం ఇష్టం లేకే ఇక్కడ పౌల్ట్రీ ఫామ్ అయితే పెట్టుకున్నాడు. ఇంకా ఏ జాబ్ చేయాలన్నా ఊరొదిలి వెళ్ళాలి, లేదంటే అప్ అండ్ డౌన్ చేయాలి. ఇంకా అదంతా కుదరదు అనుకునే ఈ ప్లాన్ చేసుకున్నాడు. అయినా బయటికి వెళ్ళి ఇల్లు రెంట్కి తీసుకొని ఉండి ఆ ఈఎంఐ ఇది అది అని టెన్షన్స్ పడుకుంటా ఉండే కంటే ఉన్నదేదో తింటూ ఇంట్లోనే ఉండటం బెటర్ అబ్బా. మ్యారేజ్కి ముందు కూడా మేమైతే రెంట్కు ఉండే వాళ్ళము. అమ్మ, నేను, నాన్న ఉంటుండే. అప్పుడు కూడా ఒకే రూమ్లో రెంట్కు ఉండే వాళ్ళం. మా నాన్నగారికి ఉదయం స్కూల్ ఉందేమో అనుకొని ఇంకా హడావిడిగా పనులు అయితే చేసుకుంటా ఉన్నాను. ఇంకా సాయంత్రం ఉంది అని తెలిసేసరికి ప్రశాంతంగా నిదానంగా చేసుకుంటున్నా. ఈ రోజు అయితే అమ్మ కూడా ఊరొస్తుంది. మేమైతే ఊరెళ్ళాలి కదా, ఇంకా పిల్లల్ని అయితే ఇంటి దగ్గరనే ఉంచుదాం అనుకుంటున్నాను. అందుకోసం పిల్లల దగ్గర ఉండటానికి అమ్మ అయితే ఇక్కడికి వస్తుంది. వాకిట్లో అయితే పెండ చల్లక చాలా డేస్ అవుతుంది, ఇంకా నీళ్ళే కొడుతున్నా. మొన్న ఒక రోజు అడిగితే తీసుకొచ్చి నిండే కానీ అది మొత్తం కూడా ఆ పక్కన రూమ్ అయితే క్లీన్ చేసుకున్నాను కదా, అందులోనే చల్లేసాను. ఇంకా ఈ ముగ్గు వేయటం అయిపోతే తర్వాత వంట పని కూడా పెట్టుకోవాలి. ఇంకా వంట చేయలేదు, అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసిన, ఇంకా కర్రీ కూడా చేయాలి. మొన్న ఒకటి డ్యాన్స్ది షార్ట్ వీడియో అయితే పెట్టిన కదా, అందులో నాకు నేను కొంచెం లావుగా అనిపించిన. స్పెట్స్ సెట్ అయినాయో లేదో అనుకున్నాను, కానీ చాలామంది పాజిటివ్గా కామెంట్ చేసిర్రు. అది చూసిన తర్వాత ఇంకాస్త ధైర్యం పెరిగింది. అంటే నాకు నేను అలా ఊహించుకుంటున్నట్టున్నాను, కాకపోతే అందరికీ నేను నార్మల్గానే అనిపిస్తున్నా. ఇంకోటి, ప్రాక్టీస్ చేసినప్పుడు ఉన్నంత ఎనర్జీ మళ్ళీ అది షార్ట్ వీడియో షూట్ చేసుకునేటప్పుడు ఉండదు. ప్రాక్టీస్ చేసేటప్పుడే ఉన్న ఎనర్జీ మొత్తం పోతుంది, ఇంకా ఎగరాలంటే అసలు శాత కాదబ్బా. ఎర్రపాప అయితే చేద్దాం అనుకుంటున్నాను, అదైతే తొందరగా ఉడుకుతుంది, తొందరగా అవుతుంది. ఈ మంత్లో అయితే కంటిన్యూస్గా వీడియోస్ మంచిగా పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ మంత్లోనే బాగా గ్యాప్ వచ్చేసింది. నేను బయటకు వెళ్ళినా సరే ఎప్పుడెప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎట్లా వాయిస్ ఇచ్చుకోవాలి, ఇదే ఉంటుంది నా మనసంతా. ఇక ఒక సైడు వంట అయితే చేసేసిన. వంట చేసిన తర్వాత ఇంట్లో ఊడ్చేసి ఇంకా బయట కూడా ఊడుస్తున్నాను. బట్టలు అయితే చాలా ఉన్నాయి, మడత పెట్టేటివి ఉన్నాయి, ఉతికేటివి ఉన్నవి, అలాగే వాషింగ్ మిషన్లో వేసేటివి ఉన్నాయి. మడత పెట్టేటివి అయితే అన్ని మంచం మీద పెట్టాను. ఇంకా అమ్మకి ఫ్రీగా ఉన్నప్పుడు మడత పెట్టమని చెప్పాలి. అంటే పిల్లలకి కొంచెం చిన్నగైనవి అట్లా అవన్నీ తీసేద్దాం అన్నట్టు తీసాను, కానీ నాకు వీలు పడక ఇంకా పెట్టలేదు. అమ్మ మడత చేసి పెడితే ఇంకా నేను వచ్చిన తర్వాత అన్నీ తీసేసి మంచిగా సర్దుకోవాలి. ఇంకా కొన్ని ఏంటంటే రీల్స్ చేసేటప్పుడు కానీ వీడియోస్ కోసం 5 నిమిషాలు వేసుకొని ఇప్పేసేటివే. కాకపోతే ఇంకా అవి కూడా మనకి చెమట వచ్చేస్తుంది కాబట్టి స్మెల్ ఉంటాయి కదా, ఇంకా అవి కూడా ఉతుక్కోవాలి. అట్లా ఇంకెక్కువ బట్టలు పడుతున్నాయి. ఇక్కడ వాషింగ్ మిషన్ ముందర కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఉతికేటివే అనమాట. అంటే కొన్ని వాషింగ్ మిషన్లో వేయాలి, ఇంకొన్ని అయితే నీళ్ళల్లో తీసుకుంటే సరిపోతుంది. షాంపూ వేసి నీళ్ళల్లో దేవేసుకుంటే అయిపోద్ది. ఈ రోజు అయితే చాలా పని ఉందబ్బా, ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి. ఈ పనులు చేసుకుంటుంటేనే కొంచెం బయటకు వెళ్ళేది ఉండే. ఇంకా అత్తమ్మ చెప్తేను నేను రెడీ అయిపోయి ఇద్దరం కలిసి బయటకైతే పోయి వచ్చినాము. ఇంకా బయటికి పోయి రాగానే బట్టలు అయితే ఉతికేది ఉండే, అన్నీ కూడా వైట్వి మా ఆయనవే ఉన్నాయి. షర్ట్లు, లుంగి అవి ఇవి వైట్ కలర్వే ఉన్నాయన్నమాట అన్నీ. ఇంకా అవన్నీ కూడా సర్ఫ్లో అయితే నానబెడుతున్నాను. ఎంత వాషింగ్ మిషన్ ఉన్నా ఇక ఇవైతే ఉతకక తప్పదు.
వైట్ కలర్‌వన్నీ అందులో వేసినా లాభం లేదు కాబట్టి ఇంకా నేనే ఉతుకుతున్నాను. ముందైతే సర్ఫ్ నీళ్ళల్లో నానబెట్టేసి కాసేపు వదిలేసి ఇంకా తర్వాత అయితే ఉతికేయాలి. వాషింగ్ మిషన్ మురికి బాగానే పోతుందా అన్నట్టు కొన్ని కామెంట్స్ అయితే చూశాను. నాకైతే పర్లేదు అనిపించింది. ఇంకోటి ఎక్కువగా అంటే చాలా ఎక్కువ మురుకున్నవైతే అంతగా పోవు. నార్మల్‌గా మనం డైలీ యూజ్ అయితే వేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి వైట్ కలర్‌వి కానివ్వండి, పిల్లల యూనిఫార్మ్ అలాంటివి మాత్రం ఇక మనమే ఉతుక్కోవాలి. నాకైతే బెటర్‌గానే అనిపించింది. ఎందుకంటే 5 మంది బట్టలు ఉతకాలంటే నాకు చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఆ టైం అంతా కూడా సేవ్ అయినట్టే కదా. ఇంకా ఒక సైడ్ బట్టలైతే నానబెట్టేసి మిగతావి వాషింగ్ మిషన్‌లో అయితే వేసేస్తున్నాను. మొన్న సరుకులు తీసుకొచ్చినప్పుడు లిక్విడ్ అయితే తీసుకొచ్చినుండే కదా, మస్తు బరువుంది. ఇంకా డైరెక్ట్ పోయనీకే రాదని బాటిల్లో అయితే పోసి పెట్టుకున్నా. ఇది కూడా నాకు ఫస్ట్‌లో ఎవరో ఒకరు చెప్పారనమాట టిప్. ఇంకా అదే ఫాలో అయిపోతున్నాను. అదైతే లిక్విడ్ నేను బాటిల్లో పోసి పెట్టుకొని యూజ్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే మా ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాను ఊరికి. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అమ్మ వద్దులే అనుకున్నాను. ఎందుకు అనేవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత తిన్నాను. తిన్న తర్వాత ఇంకా బట్టలు అయితే ఉతకాలి కదా, ఆ పని అయితే పెట్టుకుంటున్నా. ఏడ చూసినా బట్టలు దొరుకుతూనే ఉన్నాయి. ఇంకొన్ని వైట్ ఉంటే తీసుకొచ్చి అవి కూడా నానబెట్టేశాను. నాకైతే బట్టలు ఉతకాలంటే మస్తు ఏడుపు వస్తుంది. ఇల్లు ఉడిస్తేనే చేతి గుంజుతుంది, అలాంటిది బట్టలు ఉతకాలంటే అస్సలు నా శాత కాదు. ఇంకా ఈ వైట్ ఉతకాలంటే ఇంకా ఏడుపు వస్తుంది. కానీ మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఎక్కువగా వైటే కొంటారు. మనం వెళ్ళిన ప్రతిసారి ఈ కలర్ లేదు ఆ కలర్ తీసుకుందాం అట్లా అన్నీ ఆలోచిస్తాం కదా, కానీ వీళ్ళకి అట్లా కాదు. పోయినప్పుడల్లా తీసుకుంటే బ్లాక్ లేకుంటే వైటు. ఇంకా అమ్మ అయితే ఊరు వచ్చేసింది. బస్సులు అయితే బంద్ ఉన్నాయంట. నాగర్ కర్నూలు బస్ కూడా లేకుండానంట. ఇంకా అచ్చంపేట బస్సు ఉంటే ఆ బస్సు అయితే ఎక్కి నాగర్ కర్నూలులో అయితే దిగింది. ఇంకా ఊరు ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నాను, ఎందుకంటే ఊరు వచ్చే బస్సు కూడా లేదు. ఇంకా ఆటోలు కూడా వెళ్ళలేదంట. ఏదో ఒక ఆటో దొరికితే ఇంకా వచ్చేసింది. నా పర్లేదు, తొందరగా వచ్చింది. ప్రతిసారి లేట్ అయ్యేది పాపం. ఇక ఈ బట్టలన్నీ ఉతికేసాను. అయితే మా ఆయనకి ఊరు వెళ్ళటానికి వైట్ షర్ట్సే కావాలంట. ఇంకా అందుకోసం ఇప్పుడు ఈ పని పెట్టుకున్నా. నేనైతే వైట్ కలర్ డ్రెస్ కానీ లెగ్గిన్స్ అస్సలు మెయింటైన్ చేయలేను తెలుసా. ఏడవాడు తానే కూర్చుంటాం కదా, మొత్తం ఖరాబ్ అయిపోతాయి. చాలా మందిని చూస్తా మంచిగా మెయింటైన్ చేస్తారు వైట్ కలర్ని, కానీ అస్సలు నా వల్ల కాదు బా. అందుకే వైట్ కొనాలంటేనే చీరాకు. ఇప్పటికీ వైట్ కలర్లలో లెగ్గిన్స్ అవి చాలానే తీసుకున్నాను, కానీ అవన్నీ కూడా ప్యూర్ వైట్లా అనిపించవు. నేను కొన్ని చెప్తూ ఉంటాను కదా, నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా అని. అవి కొన్ని మర్చిపోతాను, అంటే అంటాను అనమాట. నెక్స్ట్ వీడియోలో చెప్తానులే అంటాను, కానీ నెక్స్ట్ వీడియోకి అసలు ఏం చెప్తానన్నానో నాకు అసలు గుర్తుండదు. అలా చాలా విషయాలు స్కిప్ చేసేసిన. ఇంకా అమ్మ వచ్చిన తర్వాత తినేసి అక్కకైతే ఫోన్ చేసి చెప్తుంది వచ్చేసిన అని. సేమియా ఐస్ క్రీమ్ అయితే చేసిన. ఇంకా బయటికి ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీయగానే తీస్తే రాదు, కాసేపు అయితే చల్లనీళ్ళు పెట్టి ఆ తర్వాత తీస్తే ఈజీగా వస్తుంది. అంతలోపు నా కొత్త మిక్సీని అయితే చూడండి. నా దగ్గర పాతదైతే ఉండే కదా, అది మొన్నసారి అమ్మ వచ్చినప్పుడు ఇచ్చి పంపించిన అక్కడనే తీసుకురమ్మని చెప్పి. అయితే పాతది నాది గంగ కంపెనీయే ఉండే, దానికైతే 1500 ఇచ్చారంట. ఇంకా దీనికేమో 3400 పడ్డది. అంటే ఇది మొత్తం 4900 అనమాట. ఇంకా 1500 పాత మిక్సీది తీసేసి ఇంకా దీనికైతే 3400 తీసుకున్నారు. ఇక్కడ అట్లా ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకుంటారో లేదో నాకు తెలియదు. ఇంకా అక్కడైతే మా అక్క తీసుకునిండే, ఇంకా అందుకే నేను కూడా తెప్పించుకుందాం అన్నట్టు ఇంకా అక్కడికి అయితే పంపించిన. బాగుంది మిక్సీ అయితే, చిన్నదైతే ఇంకా బాగుంది. దీనికైతే జ్యూస్ చేసుకునేది రాలేదు, ఇంట్లో అయితే ఉంది. దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చేమో, దీనికి కూడా వస్తుందేమో. అది 3 జార్సే వచ్చినాయి, 4 జార్స్ వచ్చేది ఇంకా తక్కువ రేట్లో ఉంటుందంట. దానికంటే కూడా ఇదే బాగుంటుంది అన్నారు. అందుకే ఇంకా ఒకేసారి మంచిది తీసుకుందాం అన్నట్టు ఇది తీసుకున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మిక్సీ తీసుకుందామని. ఇప్పటికైతే కుదిరింది. మొన్న అమ్మతో పంపిస్తే ఇంకా ఈరోజు వచ్చింది కదా, వచ్చేటప్పుడు తీసుకొని వచ్చింది. మా మిక్సీది అయితే పెద్ద గిన్నె కూడా పాడైపోయింది. చిన్న గిన్నెలోనే ఊరికే వేసుకోవాల్సి వస్తుండే, చాలా కోపం వస్తుండే అబ్బా. ఇక కొంచెం వేసుకుంటూ ఉండాలన్నమాట, మొత్తం ఒకేసారి వేస్తే అవ్వదు. ఇక ఈ ఐస్ క్రీమ్ అయితే పక్కన పెట్టినాం కదా, ఈజీగా వచ్చేసింది. ఈ సేమియా ఐస్ క్రీమ్ అయితే చిన్నప్పుడు అమ్ముతుండేనంట, కానీ మనం ఎప్పుడు తినలేదు. చిన్నప్పుడు చాలా ఐస్ క్రీమ్స్ తిన్నాను, కానీ ఈ సేమియా ఐస్ క్రీమ్ అయితే ఎప్పుడు తినలే. అందుకే ఇంట్లో ట్రై చేసిన, మంచిగా వచ్చింది, టేస్ట్ కూడా మంచిగా అనిపించింది.
కాకపోతే సేమియా తక్కువగా వేసి పాలు ఎక్కువగా వేస్తే బాగుండు అనిపించింది. మా పిల్లలకి కూడా బాగా నచ్చింది. అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీ ఐస్ క్రీమ్స్ కూడా ఇంట్లో ట్రై చేయాలి. ఒకసారి మామిడికాయలతో ట్రై చేయాలని ఉంది, నెక్స్ట్ ట్రై చేద్దాము. కానీ మామిడికాయలు లేవు. పిల్లలైతే ఎండకి కర్రగా బక్కగా అయిపోతున్నారు. ఇక బుడ్డదానికైతే స్నానం చేపించనున్న, అమ్మేమో బొట్టు పెడుతుంది. ఇంకా నేనేమో డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను కదా మొన్న, అవి కొంచెం లూజ్ అయినాయి అనమాట. ఇంకా ఇప్పుడు కుట్లు వేసుకుంటున్నాను. మనది ఎప్పుడు అంతే, పోయే టైంకి ఇంకా తొందరగా ఇలాంటి పనులు చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం లూజ్ అయింది. అంతేకాకుండా ఫీడింగ్ ఇవ్వాలంటే కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఫ్రంట్ సైడ్ ఒక 2 హుక్సెస్ అయితే పెట్టించుకుంటున్నాను. ఫీడింగ్ టాప్స్లలో మంచివి దొరకాలంటే నాకు చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకా కొంచెం వెస్టర్న్ టైప్లో తీసుకుందాం అనుకున్నాను. ఇంకా అలా దొరకడం అయితే ఇక్కడ ఇంకా కష్టము. అందుకే నార్మల్వి తీసుకొని ఫీడింగ్కి యూజ్ అయ్యేలాగైతే చూస్తున్నా. కుర్చీ కూడా లేదు. మా ఆయన కొంచెం ఇరగొడితే నేను దాని మీద కూర్చొని మొత్తం ఇరగొట్టిన. ఇక అందుకే నిలబడి మరీ కుట్లు వేసుకోవాల్సి వస్తుంది. పాపకి కూడా తీసుకుపోదాం అనుకున్నవి కొంచెం చిరిగిపోయింది అనమాట. దాని మీద ఏమో కుట్టు పడతలేదు. అందుకే ఒక పేపర్ పెట్టయితే కుట్టు వేస్తున్నాను. క్లాత్ అనేది కొంచెం మెత్తగా ఎలాస్టిక్ టైప్లో సాగుతున్నట్టుగా అనిపించింది. అంటే మిషన్ మీద అయితే అస్సలు కుట్లు వాడవు. ఇంకా అలాంటి వాటికైతే మనం పేపర్ పెట్టి కుట్లు వేసుకోవాలి. పిల్లల్ని వదిలేసి ఎన్ని డేస్ వెళ్ళటం ఫస్ట్ టైం అనమాట. కొంచెం టెన్షన్గా కూడా ఉంది. అమ్మ మంచిగా చూసుకుంటుంది, కాకపోతే ఇంకా వదిలేసి వెళ్ళటం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఇంకా బట్టలు అయితే సర్దుకోవాలి. ఈ బ్యాగ్లో అన్నీ కూడా కొన్ని బట్టలు ఉంటే అవన్నీ తీసి బయటపడేసి ఇంకా అందులో అయితే మేము వెళ్ళాల్సిన బట్టలు అయితే సర్దుకోవాలి. ఒకటి మంచి బ్యాగ్ తీసుకోవాలి. మేము ఏ బ్యాగ్ చూసినా ఎలకలు కొట్టినయే ఉన్నాయి. ఎప్పుడైనా మంచిది ఏదైనా బ్యాగ్ తీసుకుందామే అంటే మా ఆయన అంటాడు, మనం ఏడుకోయేది ఉంది ఎప్పుడు బ్యాగులు తీసుకొని అని, అసలు కొననివ్వడు. ఈ బ్యాగ్ కూడా నేనే బలవంతంగా తీసుకున్నాను. అమ్మ వాళ్ళ ఊరు వస్తూ ఉంటాను కదా, నాకు ఇబ్బంది అవుతుంది, నాకు కావాలనేసి. కానీ ఈసారి మాత్రం పట్టుబట్టి మంచిగా తీసుకోవాలి. ఇంకా కావాల్సిన బట్టలు అన్నీ కూడా సర్దుకుంటున్నాను. ఎటైనా వెళ్తున్నామంటే అన్నీ సర్దుకున్నా సరే లాస్ట్కి ఏదో ఒకటి మిస్ అవుద్ది. మధ్యలో పోయిన తర్వాత గుర్తు వస్తుంది. ఇంకా మళ్ళీ అక్షింతలు పడతాయి. మా వారికి కరెక్ట్గా ఈరోజే పని ఉంది. కోళ్ళపారంలో ఎరువైతే ఎత్తుతున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళాడనమాట. సాయంత్రం వరకు ఆయన అయితే వచ్చి రెడీ అయిపోతాడు. ఆయనదేముంది, మొత్తం సర్దేది చేసేది మనమే. ఇంకా ఆయన వచ్చి జస్ట్ రెడీ అయితే అయిపోద్ది. ఒక 10 మినిట్స్ జాలైనకు. కానీ మనకు అలాగా కాదు, అన్నీ పెట్టుకున్నామా లేదా చూసుకోవాలి, అన్నీ సర్దాలి, మనకి మస్తు టైం పడుతుంది. పాపకి కావాల్సినవి అయితే అన్నీ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. నాకు అసలు ఏం పెడదాం ఏంది ఏం అర్థమవుతలేదు తెలుసా. పాపకైతే అన్నీ చిన్నగా అయినాయి. ఈరోజే కొనుక్కుందాం అనుకున్నాను. అయితే బయటకు వెళ్తున్నాం కదా, అక్కడ ఉంటాయేమో చూద్దాంలే అన్నట్టు ఒక 2 టీ-షర్ట్స్ ప్యాంట్స్ మాత్రమే తీసుకున్నా. నాకేంటంటే టీ-షర్ట్స్ వేయటం ఇష్టం లేదు. ఇంట్లో ఉన్నది తను ఒక్కతే కదా ఆడపిల్ల, తనకి మంచిగా గౌన్స్ వేయాలని ఉంటుంది. వాళ్ళిద్దరికి ప్యాంట్ షర్టే, పాపకు కూడా అంతేనా. పాపని నాకు ట్రెడిషనల్గా ఉంచాలని ఉంది, అలాగే వెస్ట్రన్ టైప్లో కూడా ఉంచాలని ఉంది. ఇంకా అది తన ఇష్టం. పెద్దగైన తర్వాత నేను కూడా 2 టైప్స్లో ఉంటుండే. ట్రెడిషనల్ టైప్ అంటే ఈ పంజాబ్ డ్రెస్ ఇవన్నీ ఎక్కువగా ఇష్టపడేదాన్ని కాదు, కానీ లంగా బ్లౌజ్ అంటే చాలా ఇష్టం ఉంటుండే. పట్టు లంగా బ్లౌజ్ని నేను 10th క్లాస్ వరకు కూడా వేసుకున్నా. మా అక్కవి నావి అన్నీ వాడేశాను పట్టు లంగాలు. పాపకైతే కొన్ని డ్రెస్సెస్ ఎక్కువగానే పెట్టుకుంటున్నాను. ఇంకా తను ఏ టైంలో ఏం చేసేది తెలియదు కాబట్టి కొన్ని ఎక్కువగా పెట్టుకున్నా. ఇంకా నాకు కావాల్సిన క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇంకా ఎక్సెట్రా ఏమున్నా సరే అవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టుకుంటున్నా. నావి ఏమైనా మిస్ అయినా పర్లేదు, కానీ పాపకి కావాల్సినవి మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఆడికి నేను వెళ్ళేటప్పుడు అనుకున్నాను సిరప్స్ అన్నీ పెట్టుకుందామని, కానీ మర్చిపోయినా. కొంచెం దూరం ఎక్కడికైనా వెళ్తున్నామంటే పిల్లలకి సిరప్స్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. అప్పుడు ఒకసారి ట్రిప్కి వెళ్ళినప్పుడు మా పిల్లలకి కావాల్సినవి తీసుకున్నాను, కానీ పాపకి మాత్రం పెట్టుకోవటం మర్చిపోయినా. ఆధార్ కార్డులు అయితే 2 ఉన్నాయి. ఏది ఒరిజినలా అని టెస్ట్ చేస్తున్నాను. అయితే మొన్న ఒకసారి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మర్చిపోతేను బయట చేయించుకున్నాను కదా, అది కూడా ఉండే. ఇక ఈ ఆధార్ కార్డు అయితే మనకు కంపల్సరీ అనమాట. మర్చిపోయినామంటే ఇక అంతే. అందుకే ఫస్ట్ గుర్తొచ్చినప్పుడు నేను ఫ్రెష్ అప్ అవ్వక ముందే ఆధార్ కార్డు తీసుకొని బ్యాగ్ దగ్గర పెట్టేసిన. ఇంకా పాపకి సెర్లకు అలాగే బౌలు, స్పూను అన్నీ కూడా పెట్టుకోవాలి. చాలామంది అంటారు ఇక్కడ హెడ్ దగ్గర ఏమైంది ఆయనకి అని. పెయిన్ కొరికిందనమాట. ఏదో లిక్విడ్ లాగా జెల్ ఉంటుంది, అదైతే యూజ్ చేస్తున్నారు ప్రస్తుతం. అయినా కంటిన్యూగా వాడితే ఇప్పటి వరకు మంచిగా గ్రోత్ ఉంటుండేనేమో. ఒకరోజు పెట్టుకుంటాడు, ఒకరోజు మర్చిపోతాడు. అందుకని ఇంకా అలాగే ఉండిపోయింది అది. మా బుడ్డది కూడా రెడీ అయిపోయింది. అమ్మ అయితే బుడ్డదానికి తినిపిస్తుంది. తినిపించే టైంలో తల అయితే 10 వంకలు తిప్పుతుంది. అసలు మొత్తం అంటించుకుంటుంది, ముక్కుకు చెంపలకి మొత్తం అంటించుకుంటుంది.
ఇంకా నేనేమో ఇక్కడ బ్లాక్ పూసలది ఉంది కదా పుస్తే తాళి, ఇంకా అదైతే తీసేసి మొన్న చైన్ తీసుకున్నాను కదా, ఇంకా దానికైతే కట్టుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ముందుగా చేసుకుంటే బాగుండేది, ఇది కూడా నాకు బాగా హడావిడి అయిపోయింది. దీని గురించే మర్చిపోయినా నేను, అమ్మకు గుర్తు చేస్తేను వెంటనే ఇక కట్టేస్తున్నా. కొంతమంది అన్నారు కూడా ఇది పడదు అనవసరంగా ఎందుకు, ఏం వద్దులే, చలికాలం బెటర్ కానీ ఎండాకాలం వద్దు అన్నారు. ఇంకా ఎలాగూ తీసుకున్నాను కదా, సరే ట్రై చేద్దామని అయితే వేసుకుంటున్నా. నాకు కూడా పడదు, ఇంతకుముందు ట్రై చేశాను, బట్ ఒకసారి ట్రై చేయాలి. ఇంకా బాగా ఉబ్బరంగా అనిపించింది అనుకోండి, ఇంకా చెవుల మీద వేసేసుకోవాలి. ఒకసారి ఇలాగే బ్లాక్ పూసలు దానికైతే తాళి అయితే కుచ్చుకొని మెడలో అయితే వేసుకున్నాను. అయితే కాల్చలేదన్నమాట, ఖచ్చితంగా కొనలు కాల్చాలి. నేను కాల్చకుండా అలాగే వదిలేశాను. వినాయక చవితి ఉండే, ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు బాగా ఎగిరి డ్యాన్సులు వేసేసరికి అది ముడి కొంచెం 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 పోయి పుస్తెలు ఊసిపోయినాయి. ఒక గంట సేపు అక్కడ వెతికినామేమో, అసలు ఒక్కటి కూడా దొరకలేదు. పూసలు దొరికినాయి కానీ పుస్తలు దొరకలేదు. ఇంకా దొరకవేమో అనుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చి చూసుకుంటే ఆ 2 కూడా నా డ్రెస్లోనే పడ్డాయి. అందుకే ఇవి కట్టుకుంటున్నామంటే కంపల్సరీగా మనము వేడి చేయాలి దారాన్ని. ఇంకా పుస్తలకైతే బొట్టు పెట్టేసి మెడలో అయితే వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. ఇంకా చెమట వచ్చే కొద్దీ కొంచెం కొంచెంగా మెడ అన్నది బ్లాక్ అవ్వటం కానీ, మంటలు ఇవ్వటం కానీ, ర్యాషెస్ రావటం కానీ అలాగా అవుతుంది అనమాట. కొందరికి పడుతుంది, కొందరికి పడదు. కొంతమందికి గోల్డ్ కూడా పడదు తెలుసా, కానీ మనకు అట్లేం లేదు, అన్నీ పడతాయి. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. హెయిర్ అయితే పచ్చిగా ఉందన్నమాట, అందుకే కాసేపు ఇంకా అలాగే వదిలేశాను, వెళ్ళే ముందు వేసుకుందామని. అప్పటికే సాయంత్రం 4 అయితే అయ్యింది. పాపని రెడీ చేసేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోతున్నాను. మా ఆయన మాత్రం ఇంకా రాలేదు. మనకా జుట్టు స్టైల్గా వేసుకోవటానికి రాదు. అయినా ఇప్పుడు వెళ్ళేది మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి అనమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము వెళ్ళాలనుకున్న దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే హైదరాబాద్కి వెళ్తున్నాము. ఈవినింగ్ 4 అవుతుంది అనుకుంటా. ఖచ్చితంగా 4కి బయలుదేరాలి అని చెప్పిండు. 4 వరకు మేమైతే రెడీ అయిపోయినాము, కానీ ఆయన మాత్రం రాలేదు. జుట్టు ఏమైనా స్టైల్గా వేసుకుందామా అని చాలా ట్రై చేశాను, మన వల్ల కాలేదు. ఇంకా వద్దులే, హెయిర్ లీవ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ గాలికి ఎటెట్ అవుతుందో ఏమో, పోయేటప్పుడు ఆలోచిద్దాంలే, ప్రస్తుతానికి జుట్టు అయితే ఆరుతుంది అనేసి జస్ట్ క్లిప్ అయితే పెట్టేసుకున్నా. మొన్నైతే షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళినాం కదా, అక్కడైతే ఇవే టాప్స్ అయితే తీసుకున్నాను. ఇదొక టాప్, ఇంకొకటి అయితే తీసుకున్నా. నాకైతే బాగా అనిపించింది. మరి బాగుందా లేదా మీరు కామెంట్ చేసి చెప్పండి. వీడియోస్ అయితే లేట్ అయినందుకు అందరికీ కూడా సారీ. ఇప్పటి నుంచి కొంచెం తొందరగా పెట్టడానికి ట్రై చేస్తా. నేను వేసుకున్న టాప్ వచ్చేసి లైట్ పింక్ కలర్ ఉంది, కాకపోతే వీడియోలో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. బుడ్డదానికి కూడా తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే మా వారు అక్కడికి వెళ్ళినాక తీసుకుందాంలే అని తీసుకొని ఇవ్వలేదు. ఇంకా ఓకే బా, వీడియో అయితే ఎండుకు వచ్చేసింది. నెక్స్ట్ వీడియో చాలా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా.